హలో గైస్, మీరు చూస్తున్నారు అమెచ్యూరిటీ బర్స్. ఈరోజు టాపిక్ 5 బెస్ట్ ఇన్వెంటర్స్. కానీ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ చూడబోతున్నాం. అదేంటంటే సబ్స్క్రైబర్స్. ఇక్కడ సబ్స్క్రైబర్స్ రేట్ చూసినట్టయితే 58.7% ఉంది. కాబట్టి మీరైతే వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీరు చూసే దానికి అవకాశం ఉంటుంది అండ్ మాకు కూడా సపోర్ట్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్కిమెడిస్ ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్, ఆస్ట్రోనామర్, ఇంజనీర్ అండ్ ఇన్వెంటర్. ఇతను ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్పడం వల్ల చాలా పాపులర్ అయ్యాడు. ఆర్కిమెడిస్ వాస్ బోర్న్ ఇన్ ది ఏన్షియంట్ సిటీ ఆఫ్ సైరాక్యూస్, సిసిలీ ఇన్ 287 BC. మీకు తెలుసా, కింగ్ హీరాన్ 2 ఆర్కిమెడిస్ని ఒక గోల్డ్ క్రౌన్ని టెస్ట్ చేయమని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే అతను దాన్ని మెల్ట్ చేయకుండా దాని ప్యూరిటీని కనుక్కోమన్నాడు. ఆర్కిమెడిస్ ఆ క్వశ్చన్ని ఆలోచిస్తూ బాత్ టబ్లోకి దిగాడు. అప్పుడు అతను నోటీస్ చేసింది ఏంటంటే ఆ వాటర్ లెవెల్ అనేది రేజ్ అయింది. అప్పుడే అతను యురేకా అంటూ స్ట్రీట్స్ మీద బయటికి వెళ్ళసాగాడు. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే అతను క్లోత్స్ లేకుండా బయటికి వెళ్ళాడు. మనం ఇప్పుడు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. ఆర్కిమెడిస్ ఒకరోజు వాటర్ మీద ఒక లాగ్స్ని వెళ్ళడం చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు, ఎలా ఈ లాగ్స్ అనేవి వాటర్ మీద వెళ్తున్నాయి. దాని మీద అతను రీసెర్చ్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఆ లాగ్స్ అనేది మూవ్ అవడం వల్ల వాటర్ నుంచి ఒక ఫోర్స్ అనేది పైకి వస్తుంది. ఆ ఫోర్స్ వల్లే ఆ లాగ్స్ అనేవి ఫ్లోట్ అవుతాయి. అలాగే అతను షిప్స్ని కూడా అలాగే చూశాడు. ఆ షిప్స్ కూడా వాటి ఫోర్స్ వల్ల కింద నుంచి వాటికి సపోర్ట్ అనేది వాటర్ ఇస్తుంది. దానివల్లే ఆ షిప్స్ అనేవి ఎప్పుడూ నిలబడి ఉంటాయి. దీన్ని ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటాం. ఆ వాటర్ ఇచ్చే అప్వర్డ్ ఫోర్స్నే మనం బొయాంట్ అంటాం. అందువల్లే ఈ ప్రిన్సిపల్ని మనం ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బొయాంట్ అని కూడా అంటాం. ఆ బాడీ ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత అప్వర్డ్ పుష్ అయితే వాటర్ ఇస్తుంది. ఒకవేళ దాని వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటే ఆ అప్వర్డ్ పుష్ అనేది ఆ బోట్ ఎడ్జ్ వరకు వచ్చేస్తుంది. దానివల్ల ఆ బోట్ అనేది మునిగిపోతుంది. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్తో పాటు వాల్యూ ఆఫ్ పైని కూడా కనుక్కున్నాడు. పై అనే దాన్ని మనం 22/7 లేదా 3.1416గా రిప్రజెంట్ చేస్తాం. కానీ అప్పట్లో పై అనేది చాలా పెద్ద వర్డ్. దాన్ని మనం టోటల్గా చెప్పాలంటే మనకి కొన్ని ఇయర్స్ పడుతుంది. దాని మీద రీసెర్చ్ చేసి అతను చెప్పింది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ 3.1416 అండ్ సో ఆన్. దీనివల్ల మనం వాల్యూ ఆఫ్ పై అనేది తెలుసుకున్నాం. ఇలాగే ఈ వాల్యూ ఆఫ్ పైని మన ఇండియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట కూడా ఇలాగే చెప్పాడు. మనం ఇప్పుడు వాడే పై వాల్యూ జస్ట్ అప్రాక్సిమేట్ మాత్రమే. కానీ మనం టోటల్ పై వాల్యూ కనుక చూసుకుంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డిజిట్స్ ఉంటుంది. అంతా మనం రాయలేం కాబట్టి మనం షార్ట్కట్లో 3.1416 లేదా 22/7గా రిప్రజెంట్ చేస్తాం. అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఒక సైంటిస్ట్, ఇన్వెంటర్, ఇంజనీర్ అండ్ ఇన్నోవేటర్. అలెగ్జాండర్ గ్రహాం బెల్ వరల్డ్స్ ఫస్ట్ టెలిఫోన్ని ఇన్వెంట్ చేశారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చదివారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ చిన్నప్పటి నుంచే చాలా చురుకైన విద్యార్థి. అతను 12వ ఏట వీట్ డీహస్కింగ్ మిషన్ని కనుగొన్నారు. ఇది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ప్యాడల్స్ అండ్ నెయిల్ బ్రషెస్తో తయారు చేసింది. అలెగ్జాండర్ గ్రహాం బెల్ చిన్నప్పటి నుంచే డెఫ్ అండ్ మ్యూట్ పీపుల్ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకునేవారు. అతను అనుకున్నట్టే వాళ్ళ కమ్యూనికేషన్ కోసం ఒక డివైజ్డ్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్ని అండ్ అలాగే ఈ టెలిఫోన్ని కూడా కనిపెట్టారు. డెఫ్ అండ్ మ్యూట్ పీపుల్ కోసం అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఒక స్కూల్ని కూడా స్థాపించారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1875లో అంటే 29 years అప్పుడు ఈ టెలిఫోన్ని కనిపెట్టారు. ఈ టెలిఫోన్ని రిలీజ్ చేయడానికి అతను బెల్ టెలిఫోన్ కంపెనీ అనే కంపెనీని స్థాపించారు. ఈ టెలిఫోన్ కనిపెట్టిన వెంటనే అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఫోటోఫోన్ని కూడా కనిపెట్టారు. ఫోటోఫోన్ అంటే ఏం లేదు, సౌండ్ వేవ్స్ని బీమ్ ఆఫ్ లైట్లో ట్రాన్స్ఫర్ చేయడం. దీన్ని
చేయడానికి అతనికి ఒక సెలీనియం క్రిస్టల్ అండ్ ఏ మిర్రర్ కావాల్సి వచ్చింది. ద ఇన్వెన్షన్ ఆఫ్ టెలిఫోన్ కంటే ఈ ఇన్వెన్షనే చాలా గొప్పది అని అలెగ్జాండర్ గ్రహాం బెల్ చెప్పారు. మనం ఇప్పుడు యూజ్ చేసే కమ్యూనికేషన్ కూడా అప్పట్లో ఫోటోఫోన్ నుంచి తీసుకోబడినదే. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇన్వెన్షన్ ఎంత గొప్పదో. అలెగ్జాండర్ గ్రహాం బెల్ 1881లో మెటల్ డిటెక్టర్ని కూడా కనుగొన్నారు. అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జేమ్స్ గార్ఫీల్డ్లో దిగిన బుల్లెట్ని వెతకడానికి ఈ మెటల్ డిటెక్టర్ని యూజ్ చేశాం. మెటల్ డిటెక్టర్ ఆ బుల్లెట్ అనేది ఎక్కడుందో కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే ఆ యుఎస్ ప్రెసిడెంట్ ఒక మెటల్ బెడ్ ఫ్రేమ్ మీద పనుకున్నారు కాబట్టి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీ అందరికీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలిసే ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్ ఆన్ March 14, 1879. He is famous for his theory of relativity, giving the very famous equation E equals to mc². He was conferred the Nobel Prize for his contribution in the field of physics. ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని కూడా పిలువబడతాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్ అట్ ఉల్మ్ ఇన్ వర్టెంబర్గ్, జర్మనీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల చాలా పాపులర్ అయ్యారు. అదే E ఈక్వల్స్ టు mc². ఇది చాలా ఈజీ. అదేంటంటే E ఈక్వల్స్ టు ఎనర్జీ, m ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, c ఈక్వల్స్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. అంటే ఎనర్జీ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంటూ ద స్పీడ్ ఆఫ్ ది లైట్. ఒక ఆబ్జెక్ట్కి వెయిట్ అనేది ఇంక్రీజ్ అయితే దాని ఎనర్జీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ థియరీ వల్లే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా పాపులర్ అయ్యారు. ఈ థియరీ చెప్పడం వల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీతో పాటు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇన్వెస్టిగేషన్స్ ఆన్ ది థియరీ ఆఫ్ బ్రౌనియన్ మూమెంట్, ద ఎవల్యూషన్ ఆఫ్ ఫిజిక్స్, ఇలా చాలా బుక్స్ని రాశారు. ఇతను క్వాంటమ్ ఫిజిక్స్ మీద, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మోషన్ మీద కూడా చాలా వరకు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ April 18, 1955లో ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఇంగ్లీష్ ఆస్ట్రోనమర్, ఫిజిసిస్ట్, ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్. ఇతను ఒక గ్రేటెస్ట్ సైంటిస్ట్గా పేరు పొందారు. ఇతను లాస్ ఆఫ్ మోషన్ వల్ల చాలా ఫేమస్ అయ్యారు. సర్ ఐజాక్ న్యూటన్ వాజ్ బోర్న్ ఆన్ December 25, 1642 in Lincolnshire, England. Newton was knighted by Queen Anne in London in 1705 for his contribution in the field of science. నైటెడ్ అంటే ఏం లేదు, అతని పేరు ముందు సార్ అని యాడ్ చేయడం మాత్రమే. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ. Newton stated that every object in the universe experiences a pull towards every other object. This amount of pull or force depends upon the masses of the objects and the distance between them. సర్ ఐజాక్ న్యూటన్ ఒకరోజు ఒక యాపిల్ ట్రీ కిందన కూర్చున్నారు. అప్పుడు ఒక యాపిల్ అతని తల మీద పడింది. అప్పుడు అతను ఆలోచించాడు, ఈ యాపిల్ ఎలా కింద పడిందని. అప్పటి నుంచి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం ప్రారంభించాడు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఇది గ్రావిటేషన్ వల్ల జరుగుతుందని. గ్రావిటేషన్ అంటే ఏం లేదు, ఒక హయ్యర్ మాస్ ఉండే ఆబ్జెక్ట్ ఒక లోయర్ మాస్ ఉండే ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎలాగైతే మన ఎర్త్ మూన్ని అట్రాక్ట్ చేస్తుందో అలాగే ప్రతి ఒక్క హయ్యర్ మాస్ ఉండే ఆబ్జెక్ట్ లోయర్ మాస్ ఉండే ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. న్యూటన్ గ్రావిటేషన్తో పాటు మోషన్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశాడు. దీనివల్ల అతను ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్ అండ్ థర్డ్ లా ఆఫ్ మోషన్ని క్రియేట్ చేశాడు. ఇట్ స్టేట్స్ దట్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఇన్ రెస్ట్ until an external force puts it in motion, and an object in motion will continue to be in uniform motion until an external force acts upon it to change the speed or the direction. This is also called as the inertia of rest
or the inertia of motion. Second law of motion. It states that more the mass of the object, the more is the force required to move the object. Third law. It states that every action has an equal and opposite reaction. న్యూటన్ మార్చ్ 21, 1727లో నిద్రపోతుండగా చనిపోయారు. Thomas Alva Edison. Thomas Alva Edison was born on February 11, 1847 in Milan, Ohio, as the seventh and last child to his parents, Samuel Hodgson Edison and Nancy Matthews Elliott. థామస్ ఆల్వా ఎడిసన్ తన 3 నెలల వరకే చదివాడు. ఆ తర్వాత అతను స్టడీస్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. అప్పటి నుంచి అతను చాలా చిన్న చిన్న జాబ్స్ చేయడం మొదలుపెట్టాడు. అవేంటంటే సెల్లింగ్ న్యూస్ పేపర్స్, సెల్లింగ్ క్యాండీస్, వెజిటేబుల్స్ అండ్ సప్లిమెంట్ హిస్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్. ఆ తర్వాత అతను గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ కంపెనీని స్థాపించారు. థామస్ ఆల్వా ఎడిసన్కి చిన్నప్పటి నుంచి హియరింగ్ ప్రాబ్లం ఉంది. జనరల్ ఎలక్ట్రిక్ ఒక సక్సెస్ఫుల్ మల్టీనేషనల్ కంపెనీ. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ది. మీరు చాలా వరకు జీఈ బల్బ్స్ అనేవి మార్కెట్లో చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఎడిసన్ ఇచ్చిన గిఫ్ట్స్ ఫర్ హ్యుమానిటీ. ఎడిసన్ 1877లో ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశారు. దీన్ని మనం సౌండ్స్ని ప్లే చేయడానికి అండ్ రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. Thomas Alva Edison was able to produce a light bulb using lower current electricity, a smaller carbonized filament and an improved vacuum inside the glass bulb. This bulb was a long-lasting and reliable source of electric light. After working on this experiment for 1.5 years or more, Edison came up with an incandescent light bulb which was safe. Did you know Thomas Alva Edison holds a record of having 1093 patents against his name in America alone. He also has many patents in United States, France and Germany. Thomas Edison died on October 18, 1931 due to diabetic complications at his house in New Jersey, USA. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.